2047 నాటికి పేదరికమే లేని సమాజాన్ని, అంటే తలసరి ఆదాయాన్ని దాదాపు 35 లక్షల పైన చేయాలనేది ఒక లక్ష్యం. అలాంటి లక్ష్య సాధన దిశగా ఈరోజు అనేక కార్యక్రమాలు మనం చూసాం. P3 నుంచి P4కి వచ్చాము ఇప్పుడు మనం. అంటే ఈ P4 విధానంలో ఎవరైతే ఈ సమాజం నుంచి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ, వ్యాపారాల్లోనూ, పరిశ్రమల్లోనూ రాణించారో ఆ క్రీమ్ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాటమ్ 20%లో ఉన్న పేదల్ని, ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోనే ఇప్పుడు పేదరికం 20% మించి లేదనేది మన పనగరియా వీళ్ళందరూ కూడా చెప్తున్న అంశాలు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే టాప్ 10లో ఉండే వ్యక్తుల నుంచి బాటమ్ 20% ప్రజలకు సహాయం చేయించడం ద్వారా ప్రభుత్వము వ్యవస్థలు అనుసంధానంలో చేసి మరి పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్న తీరు ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా మనం ముందుకెళ్తున్న తీరు ప్రశంసనీయమైంది. ఎందుకంటే మామూలుగా ఒక పేరుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచన చేసేది దేశం 20 ఏళ్ళ తర్వాత ఆచరిస్తుంది. అలాంటి నాయకుడి మార్గదర్శనంలో ఈ రాష్ట్రం మళ్ళా ఒక మంచి భవిష్యత్తు దిశగా ముందుకు వెళ్తూ ఉంది. ఆ వెళ్ళే క్రమంలో రూపొందించిన ఈ బడ్జెట్ ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఏమాత్రము తగ్గకుండానే ప్రధానమైన రంగాలు విద్య, వైద్యం, అట్లాగే వ్యవసాయం, వీటితో పాటు మౌలిక వసతులను కల్పించడం ద్వారా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేసిన కేటాయింపులు చాలా సమంజసంగా, సహేతుకంగా ఉన్నాయని మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఎన్నికల్లో ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వ పక్షాన మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు, జాతీయ స్థాయిలో అత్యంత సీనియర్ అయిన నాయకుడి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు తావివ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇంతదాకా చెప్పినట్లు విధ్వంసం నుంచి వికాసం దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన క్రమంలో పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు 20 లక్షల ఉద్యోగాల్ని 5 సంవత్సరాల్లో ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బహుదా ప్రశంసనీయాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మనం చూసాం అధ్యక్ష, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు కోసం దాదాపు 3 సంవత్సరాలు తీవ్రమైన పోరాటాలు చేసి మరి మనుషుల ప్రాణత్యాగం చేస్తే ఆయన జమీందారు గారు 6,000 ఎకరాలు ఇస్తే రష్యా సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమని, విశాఖ పరిశ్రమని నెలకొల్పిందని చరిత్రలో చదువుకున్నాం. అది 1971లో మరి శంకుస్థాపన చేస్తే చాలా ఎక్కువ సంవత్సరాలు పట్టింది. 1990లో పూర్తి స్థాయి సామర్థ్యంతో మరి అది ఉక్కు నిర్మాణం అంటే ఉత్పత్తి ప్రారంభమైంది. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు నారా లోకేష్ బాబు గారి చొరవతో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఇష్టపడుతున్నారు, మరి వస్తున్నారు. ఆ దిశగా పడిన ఒక అతిపెద్ద ముందడుగులో భాగంగానే ఆర్సెలాల్ మిట్టల్ సంస్థ 1,35,964 కోట్ల రూపాయల పెట్టుబడులతో మరి అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పటికే 6,86,126 కోట్ల పెట్టుబడులకు అవగాహన కుదిరింది. దీనివల్ల 4,35,730 మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష.
అంటే నేను ఇందాక చెప్పినట్లు విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ప్రయాణం చేస్తుందంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాదాపు 130 పరిశ్రమల అధ్యక్ష 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సిన పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా అమర్రాజా కానీ, జువారి కానీ, సంగం డైరీ కానీ, కియా అనుబంధ పరిశ్రమలు ఇవన్నీ కూడా మరి చాలా ఇబ్బందులు పడినాయి. కొన్ని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోకుండా లూలు గ్రూప్ కానీ, బిఆర్ శెట్టి గ్రూప్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఏపీపీ పేపర్ మిల్ కానీ, అట్లాగే అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సిన సింగపూర్ స్టార్టప్ కంపెనీలు కానీ అనేకం ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగితే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి దార్శనికమైన పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నారా లోకేష్ బాబు గారి కృషితో సాగుతున్న ఈ పెట్టుబడుల ఆహ్వాన ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మరింత ముందుకు వెళ్ళాలని, మనము ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కలగాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నా. అట్లాగే ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాలంటే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సంక్షేమానికి చేసిన కేటాయింపులే దీనికి పెద్ద ఉదాహరణ. మరి ఇలాంటి ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారికి, అట్లాగే నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సర కాలంలో అద్వితీయమైన ప్రగతికి ప్రారంభ సూచకంగా మారుతుందని బలంగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. కేశవ్ గారు బడ్జెట్ స్పీచ్తో సమానంగా శ్రీనివాసులు గారు ఇచ్చారు. బడ్జెట్ అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడాలి అని ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మాట్లాడే ప్రతి వాళ్ళు పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో ఎవరో శ్రీనివాసులు గారిని ఆదర్శంగా తీసుకోకుండా 10 నిమిషాలకి రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఎక్కువ మంది